చిరు, వెంకీ, నాగ్లతో సూపర్ హిట్స్. కానీ బాలయ్య ఒక్క సినిమా కూడా చేయలేదు. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వినగానే తెలుగు సినిమా అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక పవర్, ఒక స్టైల్, ఒక డైలాగ్ డెలివరీ, ఒక మాస్ ఎమోషన్ కూడా. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద జరిగే హడావిడే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్తుంది. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ అదే ఎనర్జీతో దూసుకుపోతున్న నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మళ్ళీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు ఆయన కెరీర్లో కొత్త జోష్ తీసుకొచ్చాయి. వయసుతో సంబంధం లేకుండా యాక్షన్, ఎమోషన్, మాస్ అన్ని జోనర్స్లో కూడా ఆయన చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పిస్తుంది. కానీ బాలకృష్ణ కెరీర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఎన్నో స్టార్ హీరోలతో కలిసి నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఇండస్ట్రీలో అగ్రతారాలుగా వెలుగొందిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్తో మాత్రం ఆయన ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు. ఆ ఇద్దరెవరో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో మొదటి వారు అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె భారతీయ సినిమా చరిత్రలో ఒక లెజెండ్. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఏ ఇండస్ట్రీ తీసుకున్న ఆమె పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి మొదటి తరం హీరోలతో మొదలుకొని కృష్ణ, శోభన్ బాబు వంటి రెండో తరం హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి మూడో తరం హీరోలతో కూడా ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆశ్చర్యకరంగా బాలకృష్ణతో మాత్రం ఆమె స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇది ఇప్పటికీ అభిమానులు ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ కాంబినేషన్ ఎందుకు జరగలేదు అనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి, బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్తో నటించిన హీరోలతో తాను నటించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పే వాదన. అయితే దీనికి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఇంకోవైపు చూస్తే ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అవ్వాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1980లో దర్శకుడు రాఘవేందర్ రావు బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో సామ్రాట్ అనే సినిమా ప్లాన్ చేశారు. అప్పట్లో ఈ వార్తలు పేపర్లలో కూడా వచ్చాయి. శ్రీదేవి కూడా ఆ సినిమాకు అంగీకరించారు. కానీ అప్పటికే ఆమె బాలీవుడ్లో స్టార్టంలో ఉండటంతో డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత 1989లో భలే దొంగ సినిమాలో కూడా శ్రీదేవిని హీరోయిన్గా తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడ కూడా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా అది ముందుకు సాగలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో కూడా శ్రీదేవి ఉంటే సినిమాకు మరింత పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చేదని అప్పట్లో భావించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు జరిగినా బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ మాత్రం వెండి తెరపై రాలేకపోయింది. ఇది ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానులకు ఒక పెద్ద మిస్ అయిన కాంబినేషన్ గానే మిగిలిపోయింది. ఇక రెండవ హీరోయిన్ విషయానికి వస్తే మాధవి కూడా 80s, 90s కాలంలో ఒక అగ్ర కథానాయిక. ఆమె చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించారు. ప్రాణం, ఖరీదు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, దొంగ మొగుడు వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాధవి తన కెరీర్లో చాలా బిజీ హీరోయిన్గా ఉండటం వల్ల, అలాగే అప్పటికే బాలకృష్ణకు విజయశాంతి, రాత, సుహాసిని వంటి హీరోలతో మంచి హిట్ కాంబినేషన్ ఉండటంతో మాధవి బాలకృష్ణ కాంబినేషన్ మిస్ అయిందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. అప్పుడు దర్శకులు కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ కాంబినేషన్ సెట్ అయితే అదే కొనసాగించేవారు. దీంతో ఆ కాంబినేషన్ కూడా స్క్రీన్ పైకి రాలేదు. ఇలా చూస్తే బాలకృష్ణ కెరీర్ ఎంత గొప్పదైనా కొన్ని అద్భుతమైన కాంబినేషన్లు మాత్రం ప్రేక్షకులకు మిస్ అయ్యాయి. కానీ మరోవైపు చూస్తే బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆయనతో నటించిన హీరోయిన్లు కూడా కెరీర్లో మంచి హిట్స్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం చూస్తే బాలకృష్ణ పూర్తిగా కొత్త జోష్తో సినిమాలు చేస్తున్నారు. ఒకవైపు మాస్ సినిమాలు, మరోవైపు ఎమోషనల్ కథలు, ఇలా రెండు వైపులా సక్సెస్ అవుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన స్థానం ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అభిమానులు ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తారా, లేదా ఇంకా సర్ప్రైజ్ ప్రాజెక్టులు ఉంటాయా? మొత్తానికి బాలకృష్ణ కెరీర్ ఒక లెజెండరీ జర్నీ. కానీ శ్రీదేవి, మాధవి వంటి ఇద్దరు స్టార్ హీరోలతో ఆయన సినిమా చేయలేకపోవడం మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ మిస్ అయిన మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక మీ అభిప్రాయం ఏంటి? ఈ కాంబినేషన్స్ నిజంగా జరిగి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి.